టిప్పర్ విడుదల కోసం యజమాని వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల 26న స్పెషల్ పార్టీ పోలీసులు ఇసుక టిప్పర్ ని సీజ్ చేసి గన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గణపూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఇసుక టిప్పర్ యజమాని పూల గంగాధర్ ను ఎస్ఐ 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ నెల 28న బాధితుడు పూల గంగాధర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇక ఈ రోజు 20,000 రూపాయలు తిరిగి 3 రోజుల అనంతరం 50,000 రూపాయలు ఇస్తానని ఒప్పందం పొదిలించుకున్నారు. ఇక ఈ రోజు 20,000 లంచం తీసుకుంటూ హవేలీ గణపూర్ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇక పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మాకు 29 జూన్ రోజున ఒక కంప్లైంట్ వచ్చింది. అది మెదక్ పోలీసు వాళ్ళు అతని ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారు అని చెప్పేసి ఆ ఇసుక లారీ టిప్పర్ని రిలీజ్ చేయమని అయితే ఎస్ఐ ఆనంద్ గౌడ్ గారు 30,000 లంచం అడిగి ఆ లంచంను తక్కువ చేయమనంటే 20,000కు ఒప్పుకున్నాడు. 29 జూన్ ఈరోజు 20,000 ఇస్తున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ డబ్బులు ఇస్తున్నాడో అతను చెప్తున్నాడు అక్కడ ప్రైవేట్ వ్యక్తి మస్తాన్ అన్నాడు, అతనికి ఇవ్వండి అని చెప్పి మస్తాన్ ఏం చేసిండంటే ఆయనని బోధన్ రూట్కి తీసుకుపోయాడు 1 కిలోమీటర్. అక్కడ ఇస్తుంటే మేము అతన్ని పట్టుకున్నాము. తర్వాత ఎస్ఐ గారిని కూడా అదుపులో తీసుకున్నాము. కేసు విచారణలో సార్ కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరెంట్స్ ఓపెన్ సార్ దీంతో పాటు ఇంకేమన్నా వచ్చే ఇంకేం లేదు. సోఫార్ ఏం విచారణ ఇప్పటివరకు స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సార్ మీ పేరు? సుదర్శన్, డిఎస్పీ, యాంటీ కరప్షన్ బ్యూరో, మెదక్ రేంజ్.